అమరావతికి ప్యాకేజు, విశాఖపట్నంకు ప్యాకేజు, ఆంధ్రప్రదేశ్కు ప్యాకేజ్ ఇచ్చింది. ఇది సంతోషమే, వాళ్ళు తెలుగు బిడ్డలే. మరి మాకెందుకు ఇయ్యరు తెలంగాణకు? వాళ్ళకి 10 రూపాయలు ఇస్తే మాకు 5 రూపాయలన్నీ ఇయ్యండి. వాళ్ళకి 10,000 కోట్లు ఇస్తే మాకు 5,000 కోట్లన్నీ ఇయ్యండి. ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. 8 ఎంపీలు బీజేపీకి గెలిపిస్తే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉంటే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కేమో ప్యాకేజీలు, తెలంగాణకేమో మొండి చెయ్య. మన కేసీఆర్ ఉంటేనే మనకు ఇలా హైదరాబాద్ విలువ పెరిగింది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, మన తెలంగాణ మంచిగా ఉన్నది. ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎన్ని మంచి కార్యక్రమాలు చేసిండు కేసీఆర్. ఆడవిళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది కేసీఆర్ కాదా? బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చింది కేసీఆర్ కాదా? మొన్నటిదాకా ఒక్క మంత్రైనా వచ్చిండు ఆ 2 ఏళ్లలో. ఇప్పుడు గాడి తిరుగుతురు జూబ్లీస్. మరి ఎందుకో పక్క పూట ఖైరతాబాద్లో తిరిగారు, మరి ఆ పక్క పూట ఎందుకో కుకట్పల్లిలో తిరిగారు, షేర్లింగంపల్లి ఎందుకో తిరిగారు. అంటే ఇదంతా ఆపద మొక్కులు మొక్కుతుంది, మొసలు కన్నీరు గారుస్తుండ్రు. 11 తారీఖు తర్వాత మళ్ళీ ఎక్కడు కాంగ్రెస్ వాడు కనబడాడు.